టేకులపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు భూక్యదేవా నాయక్ శ్రీ సాక్షి టీవీ ఇంటర్వ్యూ. టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ భూక్యదేవా నాయక్ ఇల్లందు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెంకటేష్ లు మహబూబాబాద్ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ చేయబోతుందని, దాని గురించి మనతో దేవా నాయక్ గతంలో మాజీ మినిస్టర్గా కేంద్ర మంత్రిగా బలరాం నాయక్ ఒక పర్యం కేంద్ర మంత్రిగా చేశారు. యువజన విభాగం ఏర్పడిన దగ్గర్నుంచి ఫ్రంట్ గా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఫ్రంట్ దిశగా ఉండి యువతకు కావచ్చు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులకు కావచ్చు, అలాగే నిరుద్యోగులకు కావచ్చు, వాళ్ళ కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి కానీ, ఆర్థిక వనరుల గురించి గానీ ఆలోచించడం, దానికి సంబంధించి ప్రయత్నాలు చేయడం జరిగింది అని అన్నారు. కాంగ్రెస్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటుంది. ఒక పక్క సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తోటి ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేసుకుంటే ముందుకు వెళ్తుంది. రాష్ట్ర నాయకుల అంచనా ప్రకారము రాహుల్ గాంధీ ప్రస్తుతానికి భారత్ జూడో యాత్ర తీసుకొచ్చిన ఒక పాజిటివ్ వైఫ్ గా, ప్రియాంక గాంధీ చేసే ప్రచారం గాని, నాటి సింగిల్ టైం మల్టిపుల్ టైం దే ఆర్ ఇంటరాక్ట్ విత్ పీపుల్, సో అలా ఒక్కొక్క వాళ్ళు ఒకటి కాదు, రెండుసార్లు కాదు, మల్టిపుల్ టైమ్స్ అయ్యారు. కాబట్టి మాకు ఒక పాజిటివ్ వైఫ్ అనేది దేశవ్యాప్తంగా వచ్చేసింది. ఆల్రెడీ గడిచిన ఫేజ్ 1 కలెక్షన్స్ లో కూడా ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి కూటమికి స్పష్టమైన మెజారిటీ వస్తుందని నడుస్తోందని అన్నారు. అంచనా ప్రకారము 350 సీట్లకి తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది మాకు ఉన్న అంచనా. అదే ప్రోత్సాహంతోటి, అదే ఉత్సాహంతోటి మేము ముందుకు వెళ్తున్నామని అన్నారు. అదేవిధంగా మేము కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీ పథకాలు ఎంతవరకు విజయాన్ని చేకూర్చుతాయి, కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఈ 6 పథకాలు గతంలో ఆ పథకాలే జనాల్లోకి బాగా తీసుకెళ్లామని అన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశాభావ వ్యక్తం చేశారు. వారి వెంట మండల యూత్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.